our wonderful channel Imagine Juniors. మనం ఈరోజు లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం ఇంకా కొంచెం డిస్కస్ చేయబోతున్నాం. లాస్ట్ టైం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్లో ఫస్ట్ పార్ట్లో మనం తెలుసుకున్న విషయాలు ఏమిటంటే అసలు సివిలైజేషన్ అంటే ఏంటి, సివిలైజేషన్లో స్టోన్స్ యూజ్ చేసేవారా, మెటల్స్ యూజ్ చేసేవారా, స్టోన్స్ని మెటల్స్ని రెండింటినీ యూజ్ చేసే టైం నేమ్ అనేవారు అదే చాల్కిలియోథిక్ పీరియడ్. స్టోన్స్ ఇంకా మెటల్స్ని రెండింటినీ యూజ్ చేసే టైంని చాల్కిలియోథిక్ పీరియడ్ అంటారు. దీని తర్వాత ఈ స్టోన్ ఏంటి, ఆ మెటల్ ఏంటి, కాపర్. ఎప్పుడైతే ఈ కాపర్ని కనిపెట్టారో ఈ కాపర్ని టిన్ ఇంకా జింక్తో కలపడం వల్ల వచ్చిన అలాయ్ ఏంటి, అదే బ్రాంజ్. ఈ బ్రాంజ్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో ఈ ఏజ్ని ఏమని పిలిచేవారు, ద బ్రాంజ్ ఏజ్. ఎప్పుడైతే ఈ బ్రాంజ్ యూజ్ చేస్తున్నారో ఈ బ్రాంజ్ ఏజ్లో వచ్చిన సివిలైజేషన్స్ని ద బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్స్ అని పిలిచేవారు. ఈ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్స్ ఏంటి, మెసోపోటేమియా సివిలైజేషన్, హరప్పా అదే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. హరప్పా అన్న ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న రెండు ఒక్కటే. హరప్పన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్స్ ఇవన్నీ బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్స్లో ఒక పార్ట్. ఈ వీడియోలో మనం అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కోసం నేర్చుకోవడానికి వచ్చాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకుంటారో తెలుసుకుందాం. అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఎందుకంటారంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇండస్ రివర్ మీద బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ అంటున్నారు. అంటే ఇండస్ రివర్కి అటువైపు కానీ ఇటువైపు కానీ ఇండస్ రివర్కి బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ అంటారు. ఎవరైతే ఈ సివిలైజేషన్స్, ఈ ఇండస్ సివిలైజేషన్స్ ఈ బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ దాని మీద సెటిల్ అయి ఉన్నాయి. ఇక్కడ ఆర్కియాలజిస్ట్ కనిపెట్టింది ఏమిటంటే ఈ ఇండస్ రివర్ యొక్క వాటర్ సోర్స్ని డిపెండ్ చేసుకుంటూ ఈ సివిలైజేషన్స్లో ఉండే మనుషులు ఉండేవారని చెప్పి ఆర్కియాలజిస్ట్ యొక్క ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కనిపెట్టిన సివిలైజేషన్కి ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పి పేరట్టడం. ఓకే, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని మనం బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఇండస్ దగ్గర కనిపెట్టారు ఆర్కియాలజిస్ట్ 1921లో అని చెప్పడం అయితే జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ ఇండస్ సివిలైజేషన్ ఎక్కడ సిచ్యువేట్ అయ్యి ఉంది, ఇది నార్త్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ ది ఇండియా. అంటే ఇండియాకి నార్త్ వెస్ట్రన్ పార్ట్లో సిచ్యువేట్ అయి ఉంది. ఇండస్ రివర్ ఎక్కడ ఉంటుంది, ఇండియాకి నార్త్ వెస్ట్రన్ పార్ట్లో. ఇగో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, ఈ పైన ఇక్కడ ఇమేజెస్లో చూపిస్తున్నారు నార్త్ వెస్ట్రన్ పార్ట్. ఈ నార్త్ వెస్ట్రన్ పార్ట్లోని ఎక్కడైతే ఇండస్ రివర్ ఉందో ఆ ఇండస్ రివర్స్కి బ్యాంక్స్ ఆఫ్ ఇండస్ రివర్ అంటే ఏంటి, ఇటువైపు రివర్కి ఆ బ్యాంక్స్లోని ఈ సివిలైజేషన్స్ అయితే ఉండడం జరిగింది. సివిలైజేషన్ ఈ ఇండస్ రివర్ వ్యాలీ సివిలైజేషన్. ఓకే, మనకి ఇప్పుడు సివిలైజేషన్ అంటే ఏంటి తెలిసింది, చాల్కిలియోథిక్ పీరియడ్ తెలిసింది, బ్రాంజెస్ తెలుసు, బ్రాంజ్ సివిలైజేషన్స్ తెలుసు. అసలు ఇండస్ వ్యాలీని ఇండస్ వ్యాలీ అని ఎందుకు అంటారో కూడా తెలిసింది. మనం తర్వాత తెలుసుకున్నాం ఇండస్ వ్యాలీ ఎక్కడ సిచ్యువేట్ అయ్యి ఉంది, ఎప్పుడు కనిపెట్టారు. ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇన్ని విషయాలు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి అని మీకు డౌట్ రాయిండొచ్చు. మాకే కాదు, ఆర్కియాలజిస్ట్కి ఎక్కడ ఇది అసలు నిజంగా జరిగింది, ఎప్పుడు ఇది 2000 years బ్యాక్ అంటే దానికంటూ ఎవిడెన్సెస్ మరియు ప్రూఫ్స్ ఇంకా రిసోర్సెస్ ఉంటేనే మనం నమ్మడం జరుగుతుంది. సో అలాంటి రిసోర్సెస్ ఏంటి, అలాంటి సోర్సెస్ ఏంటి మీకు డౌట్ రాయిండొచ్చు. సో మనం ఈరోజు వీడియో ద సోర్సెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ రివర్ సివిలైజేషన్. లెట్స్ స్టార్ట్. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోని సివిలైజేషన్ కోసం తెలుసుకుంటున్నప్పుడు ఈ సివిలైజేషన్ని నమ్మడానికి ఎవిడెన్స్ ఏంటా అనే ఆరోపణలు పెట్టడం అయితే జరిగింది. సరే, అయితే అసలు ఆ సోర్సెస్ ఏంటి? సో ఈ ఇండస్ వ్యాలీ కోసం మనం ఇంతవరకు తెలుసుకున్న నిజాలన్నీ జస్ట్ ఆర్కియాలజిస్ట్ చెప్పినవి నమ్మడానికి మనకి ప్రూఫ్స్ కావాలి, ఎవిడెన్సెస్ కావాలి. గుడ్డిగా నమ్మలేం కదా. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 2000 years ముందు నిజంగా ఉంది అని చెప్పడానికి సోర్సెస్ ఇంకా ప్రూఫ్స్ ఏంటంటే 1. ద గ్రేట్ బాత్. ఇది మొహెంజోదారోలో కనిపెట్టిన ద గ్రేట్ బాత్. ఇది ఒక హోలీ బాతింగ్ చేసే ప్లేస్ లాంటిది. ఈ ప్లేస్లోని ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా కట్టి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, స్విమ్మింగ్ పూల్ లాగా కట్టి అది ఒక పెద్ద గ్రేట్ బాత్ లాగా మొహెంజోదారోలో కనిపెట్టారు. దీనికోసం మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. గ్రేట్ బాత్, సిటాడెల్, తర్వాత సీల్స్, బియర్డ్ మ్యాన్, డాన్సింగ్ గర్ల్, లోతహల్ డాక్యార్డ్, తర్వాత ఈ 6 ప్లేసుల్లో కనిపెట్టిన ప్రాపర్టీస్, తర్వాత ఏంటివి సీల్స్, తర్వాత అమ్యూజ్మెంట్స్, టాయ్స్, ఇవన్నీ మనకి వాళ్ళ యొక్క వాల్యుబుల్ హిస్టరీ కోసం చెప్తూ ఉంటాయి.
అక్కడ కనిపెట్టిన వాళ్ళు డ్రెస్ సెన్స్, వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు కల్చర్ ఏమిటి, వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ ఏమిటి, ఇవన్నీ మనకి ఈ సోర్సెస్సే చెప్తాయి. కాబట్టి ఈ సోర్సెస్ దొరికిన సైట్స్ కోసం మరియు ఏ సోర్సెస్ దొరికాయో మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో మనం ఇప్పుడు సోర్సెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ స్టార్ట్ చేద్దాం. ఇమాజిన్ చేసుకోండి, మీరు ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వల్ల ఇండియా యొక్క గ్రేట్ హిస్టరీ 2000 ఇయర్స్ వెనక్కి వెళ్ళింది. మనుషులకి 1921 కంట ముందు, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇంకా కనిపెట్టక ముందు మనుషులకు తెలిసిన హిస్టరీ కేవలం చోళాస్ ఇంకా మౌర్యన్ ఎంపైర్ నుంచి స్టార్ట్ అయింది. వేదిక్ పీరియడ్ కాదు, చోళాస్ ఇంకా వేదిక్ పీరియడ్ నుంచి స్టార్ట్ అయింది అంతే. అది కూడా ఒక బీసీ, అంటే అది కూడా బీసీఏ. కానీ దానికంటా వెనకాతల ఇంకా ఇండియాకి సంబంధించిన ఒక సివిలైజేషన్, అది ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందని చెప్పి ఎవ్వరికీ తెలియదు అప్పటికి. ఎప్పుడైతే 1921లోని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ని కనిపెట్టారో అప్పుడు తెలిసింది ఇండియా యొక్క గ్రేట్ హిస్టరీ 2000 ఇయర్స్ వెనక్కి కూడా ఇంకా ఉన్నదని. ఈ సోర్సెస్లోని ద గ్రేట్ బాత్ ఒకటి. ఈ గ్రేట్ బాత్లో అసలు ఏముంది? అసలు గ్రేట్ బాత్ అంటున్నారు కదా, ఇది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా, ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ లాగా ఉన్నది. ఇది ఒక పబ్లిక్ ప్లేస్. ఇది మొహెంజోదారోలో కనిపెట్టిన లార్జెస్ట్ పబ్లిక్ ప్లేస్. గుర్తించుకోండి, ఇది ఒక పబ్లిక్ ప్లేస్. అసలు ఇది పబ్లిక్ ప్లేస్ అని చెప్పి ఎలా అంటున్నారు, దీనికి ఎవిడెన్స్ ఏంటి, మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పబ్లిక్ బిల్డింగ్ అయిన ఈ స్విమ్మింగ్ పూల్కి, ఈ గ్రేట్ బాత్, దీన్ని స్విమ్మింగ్ పూల్ అంటారు, గ్రేట్ బాత్ అంటారు. ఈ గ్రేట్ బాత్కి 4 వైపులా కారిడర్స్ ఉన్నాయి. ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి. ఈ 4 వైపులా కారిడర్స్తో సరౌండ్ చేసి ఉన్నది. దాని తర్వాత నార్త్ వైపు ఇంకా సౌత్ వైపు, ఇక్కడ చూపిస్తున్నట్టు నార్త్ ఇంకా సౌత్ వైపు 2 గ్రూప్ ఆఫ్ స్టెప్స్, అటొక గ్రూప్ ఆఫ్ స్టెప్స్, ఇటువైపు ఒక గ్రూప్ ఆఫ్ స్టెప్స్ ట్యాంక్లోకి తీసుకువెళ్తూ ఉన్నాయి. ఈ స్టెప్స్ 2 ట్యాంక్లోకి వెళ్ళడానికి, ట్యాంక్లోకి ములగడానికి. ఇంకో ఆశ్చర్య కలిగించే విషయం ఏమిటంటే, ఈ ట్యాంక్లో నుంచి వాటర్ ఎస్కేప్ అయిపోకుండా ఈ ట్యాంక్ని వాటర్ టైట్ చేయడానికి ఈ ట్యాంక్ని బిటుమెన్ ఇంకా బర్న్ట్ బ్రిక్స్ ఇంకా గిప్సంతో తయారు చేశారు. బర్న్ట్ బ్రిక్స్ అంటే బ్రిక్స్ని కాల్చి వాటికంటూ ఒక స్ట్రాంగ్ టెక్స్చర్ మరియు వాళ్ళని స్ట్రెంగ్తన్ చేసి కట్టడం, దాన్ని బర్న్ట్ బ్రిక్స్తో కట్టారు అని అంటారు. దీన్ని బర్న్ట్ బ్రిక్స్తో కట్టి వాటర్ టైట్ చేసి తర్వాత దీన్ని ఇంకా వాటర్ టైట్ చేయడానికి బిటుమన్ అండ్ గిప్సమ్ అనబడే అలాయ్స్ యూజ్ చేయడం జరిగింది. చూడండి ఎంత మోడర్న్గా ఉన్నారంటే మన ఊహకి కూడా అందలేంది. ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు ఆర్కియాలజిస్ట్కి తెలిసింది ఏమిటంటే, ఎక్స్కవేషన్స్ అంటే తవ్వి తీయడం. ఇంతవరకు నేను చెప్పలేదు అనుకుంటాను. హరప్పా సిటీ తవ్వి తీసినబడిన సిటీ, అది మామూలుగా దొరకలేదు. ఎక్స్కవేటెడ్ సిటీ, మట్టిలో కూరుకుపోతే దాని నుంచి తీసిన సిటీయే హరప్ప. ఆ మట్టిలో నుంచి మెల్లిగా తీసి బయటికి వచ్చిన సిటీ హరప్పన్ సిటీ. ఈ ఎక్స్కవేషన్స్ చేస్తున్నప్పుడు ఆర్కియాలజిస్ట్ కనిపెట్టింది ఏమిటంటే, ఈ గ్రేట్ బాత్, ఇక్కడ చూపిస్తున్నాను, ఈ గ్రేట్ బాత్ వాటర్ టైట్ చేయడానికి బర్న్ట్ బ్రిక్స్, గిప్సమ్ ఇంకా బిటుమెన్ని యూజ్ చేశారని, మరియు దీన్ని 4 సైడ్స్ కారిడర్తో సరౌండ్ చేసింది. తర్వాత ఇక్కడ ఇటువైపు నార్త్ వైపు సౌత్ వైపు 2 స్టెప్స్ ట్యాంక్లోకి వెళ్తూ, అంటే ట్యాంక్లోకి లీడ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ మోడర్న్ టెక్నాలజీని గ్రేట్ బాత్ అని చెప్పి మన ఆర్కియాలజిస్ట్ పిలవడం అయితే జరిగింది. ఓకే, ఇంకా స్కాలర్స్ అడ్వాన్స్గా ఆర్కియాలజిస్ట్ కనిపెట్టిన ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే, ఈ ట్యాంక్, ఈ గ్రేట్ బాత్ పక్కన ఒక సెట్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఈ సెట్స్ ఆఫ్ రూమ్స్ స్కాలర్స్ నమ్మిన విధంగా ఏమిటంటే, ఈ స్కాలర్స్ నమ్మారు ఈ సెట్స్ ఆఫ్ రూమ్స్ కింగ్స్ ఇంకా క్వీన్స్, అక్కడుండే కింగ్స్ ఇంకా క్వీన్స్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి, హోలీ బాత్ చేసే ముందు కింగ్స్ అండ్ క్వీన్స్కి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఈ రూమ్స్ అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందని చెప్పి అక్కడున్న స్కాలర్స్ నమ్మారు. ఆర్కియాలజిస్ట్ ఇంకా స్కాలర్స్ దీన్ని ఎక్స్కవేట్ చేస్తున్నప్పుడు నమ్మారు. ఓకే, నమ్మడం అయితే జరిగింది. అసలు బాత్ ఎందుకు చేయాలి? ఇది జస్ట్ మనం సరదాగా మామూలుగా చేసే స్విమ్మింగ్ పూల్లో జాలీ చేసే బాత్ అనుకుంటున్నారా? నో. అక్కడున్న ఎన్నో ఫీచర్స్, అక్కడ దేవుడు ఫిగర్స్, ఎన్నో బొమ్మలు ఉన్నాయి, చాలా ఫీచర్స్. ఇవన్నీ స్కాలర్స్కి ఏం సజెస్ట్ చేస్తున్నాయంటే, ఇది ఒక హోలీ బాత్ అని, ఇది డివైనిటీతో కూడిన ఒక బాత్, దేవుడిని గుర్తించేసుకుంటూ దేవుడి కోసం చేస్తున్న ఒక హోలీ బాత్. ఇది మామూలుగా ఒక అమ్యూజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ కోసం కట్టిన
బాత్ అయితే కాదు, ఇది ద గ్రేట్ బాత్, ద గ్రేట్ హోలీ బాత్. ఇది మరీ ఎక్కడుందంటే అసలు సిటాడల్ పైన ఉంది. సిటాడల్ అంటే ద రేస్డ్ ఏరియా ఆఫ్ ద ఈచ్ సిటీ. దానికోసం ఫర్దర్ డిస్కస్ చేద్దాం. ఈ గ్రేట్ బాత్ కట్టిన దగ్గర ఇది హోలీ ప్లేస్ కోసం కట్టారని చెప్పి అక్కడున్న ఫ్యూచర్స్ చెప్తాయి. ఓకే, ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ మనకి తెలిసిన రిసోర్సెస్ మనుషుల యొక్క సొసైటీ, ట్రెడిషన్స్, కల్చర్స్ కోసం చెప్పాలి కదా. దాని యొక్క స్ట్రక్చర్ కోసం డిఫైన్ చేస్తే దాని యొక్క ట్రెడిషన్స్, కల్చర్స్ కోసం చెప్పినట్టు అవ్వదు. ఇండస్ పీపుల్ అంటే హరప్ప పీపుల్, ఇండస్ అన్న హరప్ప అన్న ఒకటే. ఇండస్ పీపుల్ యొక్క కల్చర్ ఇంకా ట్రెడిషన్స్ని అర్థం చేసుకోవాలనడానికి ఈ గ్రేట్ బాత్ మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అసలు ఈ గ్రేట్ బాత్ ఏ ఇన్ఫర్మేషన్ని మనకి ఇస్తుందంటే అది రిలీజియస్ కానీ లేకపోతే వాళ్ళు ఫాలో అయ్యే కల్చర్ కానీ అది మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అని చెప్పే ఆరోపణ అయితే పెడితే, ఫస్ట్లీ ద గ్రేట్ బాత్ ఇక్కడ చూపిస్తున్నట్టు దాని యొక్క మ్యాసివ్ స్ట్రక్చర్ని చూసినప్పుడే మనకి అర్థమైపోతుంది అంత ఆర్ట్. అసలు స్విమ్మింగ్ పూల్ అంటే అంత గ్రేట్ బాత్ లాంటి ఆర్ట్ అప్పటి వాళ్ళకి ఎలా వచ్చింది? మన రోమన్స్ ఇంకా గ్రీక్స్ గ్రేట్ బాత్ని అంటే స్విమ్మింగ్ పూల్స్ లాంటి స్ట్రక్చర్ని వాళ్ళు ఎప్పుడు 8 ఇంకా 38 BC ఇన్ బిట్వీన్లో కనిపెట్టారు. కానీ మన ఇండస్ వ్యాలీ పీపుల్ ఈ గ్రేట్ బాత్ని 2000 years బ్యాకే ఎప్పుడో డిస్కవర్ చేశారు. ఇది ఒక గ్లోరియస్ ఫ్యాక్ట్. ఈ స్విమ్మింగ్ పూల్ కాదు, ఇది గ్రేట్ బాత్. స్విమ్మింగ్ పూల్ లాగే కనిపిస్తుంది. ఇది ఒక పబ్లిక్ బాతింగ్ కోసం యూజ్ చేసే ఇలాంటి స్విమ్మింగ్ పూల్ లాంటి స్ట్రక్చర్ని ఇండస్ వ్యాలీ పీపుల్, హరప్పన్ పీపుల్ ముందే 2000 years ముందే ఊహించి ఆ ఆర్ట్ యొక్క ఇంజనీరింగ్ అవన్నీ చేసి బిల్డ్ చేయడం అంటే జరిగింది. ఇది మనకి చెప్తుంది అప్పటి టైంలో ఇంజనీర్స్ ఇంకా బిల్డర్స్ ఎంత పర్ఫెక్షన్, ఎంత నాలెడ్జ్ ఆఫ్ ఆర్ట్తో ఉండేవారో. నెక్స్ట్లీ దీని యొక్క మ్యాసివ్ స్ట్రక్చర్ చెప్తుంది. దీని యొక్క హ్యూజ్ మ్యాసివ్ ఇంకా ఎంత పెద్దదంటే దీంట్లోని చాలామంది పీపుల్ అకామిడేట్ చేయగలదు. ఇది దాని యొక్క పాపులేషన్ చెప్తుంది. హరప్పా మరియు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇది మొహెంజదారోలో ఉంది కాబట్టి మొహెంజదారో యొక్క గ్రేట్ సిటీ యొక్క పాపులేషన్ ఎంత పెద్దదో చెప్తుంది. ఇది అంత మాసివ్గా ఉంది కాబట్టి. దాని తర్వాత దీని మీద ఫిగరైన్ చేసిన డివోషనల్ సింబల్స్ ఇవన్నీ చెప్తాయి ఇది ఒక రిలీజియస్ డివైనిటీ కోసం చేసే బాత్ అని. దాని తర్వాత ఇంత మంచి బిల్డింగ్ లాగా ఆర్కియాలజిస్ట్ బర్న్ బ్రింగ్స్ ఈ ఇంజనీరింగ్ దీనికి ఒక ప్లానింగ్ అయితే ఉండాలి. ఈ ప్లానింగ్ మనకి చెప్తుంది ఈ అప్పటి ఇంజనీర్స్ ఎంత పర్ఫెక్షన్ మరియు ఆర్ట్ ఆఫ్ నాలెడ్జ్తో ఉండేవారు. సో గ్రేట్ బాత్ మనకి అక్కడున్న సొసైటీ కోసం ఇంత ఇన్ఫర్మేషన్ సర్వ్ చేయగలదు. దీని తర్వాత నెక్స్ట్ మనం నేర్చుకోబోతున్నాం సిటాడల్. ఇప్పుడు చూద్దాం ఈ సిటాడల్ మనకి ఈ గ్రేట్ బాత్ లాగా ఇంకెంత ఇమ్మోరబుల్ ఫ్యాక్ట్స్తో ఇంకెంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుందో. సో ఈ సిటాడల్ ఈ మొహెంజదారోలో ఉన్న ఒక రేస్డ్ ఏరియా అంటే మడ్ బ్రిక్ ప్లాట్ఫామ్ మీద మడ్ ఇంకా బ్రిక్ని కలిపి కట్టిన ప్లాట్ఫామ్ మీద ఈ సిటాడల్ మడ్ ఇంకా బ్రిక్ రెండు కలిపి ఒక పెద్ద ప్లాట్ఫామ్ హైట్గా కొంచెం కట్టారు. ఈ హైట్ మీద ఉన్న బిల్డింగ్స్ ఇంకా ఈ ప్లేస్ని సిటాడల్ అంటున్నారు. ఈ పైన ఉన్న బిల్డింగ్స్ అంటే మడ్ అన్ని ఇల్లులు కింద ఉంటే ఈ మడ్ బ్రిక్ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ మీద ఇంకొన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ పైకి కొంచెం పైకి ఈ ప్లాట్ఫామ్ అన్నీ ఇక్కడ చూపిస్తున్న చూడండి సిటాడల్ కొంచెం పైకి ఉన్నాయి. ఈ సిటాడల్ మీద ఈ మడ్ బ్రిక్ ప్లాట్ఫామ్స్ ఉన్న ఇల్లులన్నీ రూలింగ్ క్లాసెస్ హై క్లాస్ పీపుల్ కోసం కట్టినవని చెప్పి స్కాలర్స్ ఇంకా ఆర్కియాలజిస్ట్ నమ్మడం అయితే జరిగింది. అంటే ఈ మడ్ బ్రిక్ ప్లాట్ఫామ్ మీద కట్టిన హౌసెస్ అన్ని రూలింగ్ క్లాసెస్ ఇంకా కింగ్స్ రిచ్గా ఉండే వాళ్ళ కోసం కట్టిన బిల్డింగ్స్. అసలు ఇది అలా చెప్పగలరు? మీకు డౌట్ రా ఉండొచ్చు. ఇది స్కాలర్స్ ఎలా చెప్పారంటే ఈ మడ్ బ్రిక్ ప్లాట్ఫామ్ మీదే గ్రేట్ బాత్ ఇంకా సిటాడల్, గ్రానరీస్ ఇవన్నీ ఇంపార్టెంట్ పబ్లిక్ బిల్డింగ్స్ అన్నీ ఈ సిటాడల్ మీదే ఉండడం జరిగింది. కాబట్టి ఈ సిటాడల్ ఒక రిచెస్ట్ ఇంకా హై క్వాలిటీ అంటే ఈ నార్మల్ లోవర్ హౌసెస్ కంట కింద నుండే హౌసెస్ కంట ఈ సిటాడల్ కొంచెం హైట్లో ఉండడం వల్ల ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం హైట్లో ఉండడం వల్ల ఇందులోని రూలింగ్ క్లాసెస్, రిచ్ క్లాస్ పీపుల్, కింగ్స్, క్వీన్స్, ప్యాలెసెస్
అంటే అలాగా ఉండేవారని చెప్పి స్కాలర్స్ నమ్మడం అయితే జరిగింది. ఓకే. ఈ సీల్స్ ఏ ఇన్ఫర్మేషన్ చెప్పేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్‌లీ పశుపతి సీల్, ద సీల్ ఆఫ్ పశుపతి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. దీన్నే ద సీల్ ఆఫ్ పశుపతి అంటారు. ఇది 2000 సీల్స్‌లో ఒక సీల్. ఈ సీల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇందులో ఒక ఫిగరైన్, ఒక డీటీ, ఎవరో దేవుళ్ళలాగా ఒక డీటీ కనిపిస్తుంది. ఈ డీటీ ఏంటది పశుపతి అంటే లార్డ్ శివ. ఇది మనకి చెప్తుంది అప్పటి పీపుల్ లార్డ్ శివాని నమ్మేవారని. అసలు ఇది లార్డ్ శివ అని ఎలా ఐడెంటిఫై చేశారు? సో దీన్ని లార్డ్ శివ అని చెప్పి ఎలా ఐడెంటిఫై చేశారంటే ఆ డీటీకి 3 హెడ్స్ ఉన్నాయి. 3 హెడ్స్ అంటే ముందుకి ఇంకా ఇటు ఒకటి 3 హెడ్స్ మనకైతే ఆ సీల్లో కనిపిస్తున్నాయి. ఇవి ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత ఈ డీటీ ఒక కిరీటాన్ని, ఆ కిరీటం బుల్ హార్న్ లాగా ఉంది. అలాంటి కిరీటాన్ని ధరించి తర్వాత ఒక హెడ్ డ్రెస్ అంటే ఆ డ్రెస్ సెన్స్, తర్వాత క్రాస్ లెగ్డ్ అంటే యోగా చేస్తున్నప్పుడు కూర్చుంటారు చూడు, ధ్యానం చేస్తున్నప్పుడు క్రాస్ లెగ్ అలా కూర్చున్నారంటూ ఉన్నది. తర్వాత అతని చుట్టూరు ఎన్నో డిఫరెంట్ యానిమల్స్, ఎలిఫెంట్స్, బుల్స్, తర్వాత రైనోసరస్, డియర్ అతని కాళ్ళ దగ్గర ఉండడం చూసిన ఆర్కియాలజిస్ట్ ఇంకా స్కాలర్స్ ఏం నమ్మారంటే ఇది లార్డ్ శివ యొక్క డీటీ, ఈ ఒక ఫిగరైన్ అని చెప్పి నమ్మడం అయితే జరిగింది. అప్పటి నుంచి ఈ సీల్ని ద సీల్ ఆఫ్ పశుపతి మహాదేవ్ అని పిలవడం జరిగింది. వా దీని తర్వాత ద సీల్ ఆఫ్ యూనికార్న్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ద సీల్ ఆఫ్ యూనికార్న్. ఇది ఒక యూనికార్న్. ఈ యూనికార్న్ సీల్ ఏం చెప్తుందంటే అప్పటి వాళ్ళు మైథాలజీ నమ్మేవారని. మైథాలజీ అంటే సంథింగ్ విచ్ ఇస్ అన్రియల్ అంటే అది జరగడం చాలా మన ఊహకి అందడం, మన ఊహలోనే ఉంటుంది కానీ అది ఎప్పుడూ జరగలేదు. యూనికార్న్ అనే ఒక ఫిగరైన్, అది ఒక ఆబ్జెక్ట్, అది కళల ప్రపంచంలో, ఇమాజినేటివ్ వరల్డ్స్లో మైథటికల్ ఆబ్జెక్ట్ ఇంకా ఫిగరైన్ అది. అలాంటి ఫిగరైన్ని కూడా వీళ్ళు సీల్స్ మీద డిపెక్ట్ చేశారంటే వాళ్ళు మైథాలజీని కూడా నమ్మడం జరిగిందని చెప్పి చెప్తుంది. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ సీల్స్ని అసలు దేనికి యూజ్ చేసేవారు? ఈ సీల్స్ని ట్రేడ్ ఇంకా కామర్స్ కోసం యూజ్ చేసేవారు. ఇందాక చెప్పాను కదా, గూడ్స్ ఎవరు పంపించారో దాని ఓనర్స్ ఎవరో తెలుసుకోవడం కోసం అయితే జరిగింది. తర్వాత ఈ సీల్ని రిమూవ్ చేయడం కూడా జరిగింది. అసలు ఇవి ట్రేడ్ కోసమే, ఐడెంటిటీ కోసం చెప్పామని చెప్పి ఎలా ఐడెంటిఫై చేశారు, స్కాలర్స్కి ఈ విషయం ఎలా తెలిసింది? హరప్పాలో 2000 సీల్స్ దొరికితే హరప్పాలో ఉన్న సీల్స్తో మ్యాచ్ అయ్యేటువంటి సీల్స్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ సీల్స్ వేరే సిటీస్లో, లోతహల్ కానీ, మొహెంజదారో కానీ, తర్వాత ఇలాంటి సిటీస్లో రివర్కి అసైడ్, రివర్ బ్యాంక్ మీద ఉన్న సిటీస్, వేరే సైట్స్లో సేమ్ సీల్స్ ఫ్యూ నెంబర్లు దొరికాయి. కానీ హరప్పలో మాత్రం 2000 దొరికాయి. మిగతా సిటీస్లో ఫ్యూ నెంబర్లు దొరికాయి. కాబట్టి ఈ హరప్పాయే మెయిన్ ట్రేడ్ అండ్ కామర్స్ సెంటర్గా తెలుసుకోవడం అయితే జరిగింది. ఓకే నెక్స్ట్ ద బియర్డ్ మ్యాన్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ద బియర్డ్ మ్యాన్ అంటే గెడ్డం ఉన్న వ్యక్తి. బియర్డ్ అంటే గెడ్డం. చూసారా, ఈ స్టాచ్యూకి గెడ్డాన్ని అయితే కూడా స్కల్ప్చర్ చేయడం జరిగింది. బియర్డ్. ఓకే, ఈ బియర్డ్ మ్యాన్లో ఉన్న ఫీచర్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ బియర్డ్ మ్యాన్కి ఒక షాల్ వేశారు. ఆ షాల్ తన లెఫ్ట్ షోల్డర్ మీద కవర్ చేస్తుంది. ఇది ఇండస్ వ్యాలీ పీపుల్, ఇది మొహెంజదారోలో దొరికింది. అంటే మొహెంజదారో పీపుల్ వాళ్ళ డ్రెస్ సెన్స్ని తెలియజేసింది. వాళ్ళు ఏ డ్రెస్ని ఫాలో అయ్యేవారు? మెన్ షాల్ వేసుకునేవారు వాళ్ళ లెఫ్ట్ షోల్డర్ మీద. దీని తర్వాత ఈ స్టాచ్యూ చెప్తున్న విషయం ఏమిటంటే అతని ఐస్ చూడండి హాఫ్ క్లోజ్ చేసి ఉన్నాయి. యాజ్ ఇఫ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మెడిటేషన్. అతను మెడిటేషన్లో ఉన్నట్టు తన ఐస్ హాఫ్ క్లోజ్ చేసి ఉన్నాయి.
స్కాలర్స్ చెప్పారు ఏమిటంటే ఈ స్టాచ్యూ ధ్యానం చేస్తున్న ఒక యోగి ఇంకా ప్రీస్ట్. ఇంకా దీన్ని రూపొందించిన విధానానికి వస్తే ఆ ఆర్టిస్ట్ చాలా గ్రేట్ అండ్ స్కిల్డ్ ఆర్టిస్ట్. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే వాళ్ళు ఆ 2000 BC అంతటి గ్రేట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో, అంతటి ఓల్డ్ హిస్టారికల్ టైమ్స్లోనే అంతటి 3 డైమెన్షనల్ స్కల్ప్చర్స్ని చేయడంలో అంత ఆర్టిస్టిక్ స్కిల్ కలిగి ఉన్నారంటే వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఇంకా నెక్స్ట్కి వస్తే ద డాన్సింగ్ గర్ల్, ద బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ ఎ డాన్సింగ్ గర్ల్. ఇక్కడ చూపిస్తున్న చూడండి, ద బ్రాంజ్ స్టాచ్యూ ఆఫ్ ఎ డాన్సింగ్ గర్ల్. ఈ బ్రాంజ్ స్టాచ్యూని చూస్తేనే నాకు అర్థమైపోతుంది ఇది మొహెంజదారోలో దొరికింది బ్రాంజ్ స్టాచ్యూ. మొహెంజదారో పీపుల్ యొక్క హై డిగ్రీ ఆఫ్ ఆర్టిస్టిక్ స్కిల్ని తెలియజేస్తుంది. చూడండి ఇది ఎంత వెరైటీగా ఉందంటే, ఇది డాన్సింగ్ గర్ల్ అంటే అప్పటి వాళ్ళు డ్యాన్స్ని కూడా వాళ్ళ అమ్యూజ్మెంట్లో, వాళ్ళ ఎంటర్టైన్మెంట్లో ఒక పార్ట్ అని చెప్పి ఈ ఫిగర్ అయితే మనకు చెప్తుంది. ఈ ఫిగర్ ఆఫ్ డాన్సింగ్ గర్ల్ ఇది బ్రాంజ్తో తయారు చేశారు. బ్రాంజ్తో తయారు చేయడం అంటే చాలా కష్టం, కానీ మొహెంజదారో పీపుల్ వాళ్ళకున్న ఆర్టిస్టిక్ స్కిల్స్తో తయారు చేశారంటే వాళ్ళకి స్కల్ప్చర్స్ ఇంకా ఇలాంటివి తయారు చేయడంలో ఎంత స్కిల్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. దీని తర్వాత అసలు ఈ స్టాచ్యూ ఏ ఫీచర్స్ని కలిగి ఉంది. దాని రైట్ హ్యాండ్ తన హిప్ మీద రెస్ట్ చేసుకుని, అంటే తన హిప్ మీద తన రైట్ హ్యాండ్, ఇది ఒక డాన్సింగ్ పోస్చర్. చాలా మూవీస్లో చూసేస్తుంటే ఇది ఒక డాన్సింగ్ పోస్చర్. తన రైట్ హ్యాండ్ హిప్ మీద రెస్ట్ చేసి ఉండడం. ఈ డాన్సింగ్ పోస్చర్ ఇప్పుడిప్పుడు ట్రెండ్లోకి వచ్చి ఫ్యాషన్లా మారింది. కానీ దీన్ని మొహెంజదారో పీపుల్ 2000 BCలోనే కనిపెట్టారు. ఈ డాన్సింగ్ 2000 BCలోనే ఒక ట్రెండ్ లాగా ఉన్నది. అది ఈ బ్రాంజ్ స్టాచ్యూ మీద ఎంతో విలువ, ఎంతో జాగ్రత్తగా స్కల్ప్చర్ చేయబడింది. దీని తర్వాత దాని లెఫ్ట్ హ్యాండ్ చూసుకుంటే హెవీలీ బ్యాంగిల్డ్. తర్వాత ఆ లెఫ్ట్ హ్యాండ్లో ఒక బౌల్ తన లెఫ్ట్ లెగ్కి అగెయిన్స్ట్గా పట్టుకొని ఉంటుంది. సో ఈ ఫిగర్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండస్ వ్యాలీ పీపుల్ యొక్క హై ఆర్టిస్టిక్ స్కిల్స్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ ద డాక్యార్డ్ ఆఫ్ లోథాల్ ఆఫ్ గుజరాత్లో ఉన్న లోథాల్లోని ఈ డాక్యార్డ్ అయితే కనిపెట్టడం జరిగింది. అసలు డాక్యార్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న ముంబై పోర్ట్, చెన్నై పోర్ట్, వైజాగ్ పోర్ట్, ఇవన్నీ పోర్ట్స్, ఇవన్నీ ట్రేడ్ కోసం మరియు ఇక్కడికి చాలా షిప్స్ వస్తూ ఉంటాయి ట్రేడ్ అండ్ కామర్స్ జరిపించడం కోసం. అలాంటి డాక్యార్డే సేమ్ 2000 years బ్యాక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి చెందిన లోథాల్ ఆఫ్ గుజరాత్లో ఉన్నది. ఈ డాక్యార్డ్ రెక్టాంగులర్ షేప్లోని పెద్ద వాల్స్తోని, సీ వైపు పెద్ద వాల్స్తోని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ పెద్ద వాల్స్ దేనికి? టైడ్స్, ఫ్లడ్స్ అలాంటి వాటి నుంచి వాళ్ళని సేఫ్గా ఉంచడానికి, సిటీస్ని సేఫ్గా ఉంచడానికి ఈ పెద్ద వాల్స్ని అయితే కట్టడం అయితే జరిగింది. తర్వాత ఇంకా ఆశ్చర్య కల్పించే విషయం ఏమిటంటే ఇక్కడ వాళ్ళకి ఎంత హైడ్రాలిక్ నాలెడ్జ్, అసలు బోట్స్ ఎలా రన్ అవుతాయి, షిప్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, అంత హైడ్రాలిక్ నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు ఈ డాక్యార్డ్ అంటే ఈ బోట్ని కన్స్ట్రక్ట్ చేయరు. చాలా స్కాలర్స్ ఇంకా ఆర్కియాలజిస్ట్ నమ్మేది ఏమిటంటే ఇది ఒక పోర్ట్, ఇది ఒక డాక్యార్డ్, ఇది ట్రేడ్ అండ్ కామర్స్ కోసం. వాళ్ళకి ఎంతో హైడ్రాలిక్ నాలెడ్జ్ ఉంది హరప్పన్ పీపుల్స్కి. అసలు ఈ హరప్పన్ పీపుల్స్, ఇండస్ వ్యాలీ పీపుల్ ఎంత స్కిల్ ఇంకా ఎంత హైడ్రాలిక్ నాలెడ్జ్ ఉంటే కానీ వాళ్ళు ఈ డాక్యార్డ్ కట్టలేరు. ఇంకా ఈ టాపిక్ యొక్క ఈ పార్ట్ యొక్క లాస్ట్ టాపిక్ వస్తే ద స్క్రిప్ట్. ఇది నేను మెన్షన్ చేయలేదు, ద స్క్రిప్ట్. ఈ స్క్రిప్టెడ్ అంటే ఎన్నో సింబల్స్ యూజ్ చేస్తూ వాళ్ళు రాసే లాంగ్వేజ్. ఓకే, ఈ స్క్రిప్ట్ కోసం మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఈ స్క్రిప్ట్లోని హరప్పన్స్ ఎన్నో సింబల్స్ యూజ్ చేశారు, ఇండస్ వ్యాలీ పీపుల్ ఎన్నో సింబల్స్ని యూజ్ చేశారు. ఎన్ని సింబల్స్? 375 to 400 సింబల్స్. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్ఫబెటికల్ ఆర్డర్ కాదు, ఎన్నో సింబల్స్. ఈ సింబల్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈ లాంగ్వేజ్ని రాసేవారు. దీని తర్వాత ఆర్కియాలజిస్ట్ కనిపెట్టిన ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటంటే ఈ సింబల్స్ అన్నీ రైట్ టు లెఫ్ట్ రాస్తున్నారు. మన బుక్ మీద లెఫ్ట్ టు రైట్ రాస్తే వీళ్ళు రైట్ టు లెఫ్ట్ రాస్తున్నారు. వీళ్ళకి ఎలా తెలుసు రైట్ టు లెఫ్ట్ అని? రైట్ సైడ్ కొంచెం స్పేస్ లెఫ్ట్ లీవ్ చేసి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్
అసలు స్పేస్ ఉండదు. రైట్ సైడ్ స్పేస్ కొంచెం లీవ్ చేసి ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి మనం రాసే ముందు లెఫ్ట్ సైడ్ కొంచెం స్పేస్ వదులుతాం, ఎందుకంటే మార్జిన్ ఉంటుంది కాబట్టి. అలాగే వాళ్ళు కూడా రైట్ సైడ్ కొంచెం స్పేస్ వదిలి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి రాయడం స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళు రాసే ఆర్డర్ రైట్ టు లెఫ్ట్. దీని తర్వాత చాలా ప్లేస్లో ఇవి ఎక్కడ యూస్ చేసేవారంటే సీల్స్ మీద, ఏమైనా జ్యువెలరీ మీద, ఆర్నమెంట్స్ మీద, టాయ్స్ మీద, అన్నిటి మీద, పాటరీ మీద, అన్నిటి మీద సింబల్స్ అనేవి ఉండేవి. అవేవో రాసేవారు వాటి మీద. తర్వాత రిమ్స్ ఆఫ్ జార్ అంటే జార్ యొక్క మూతలు, వీటి మూతల మీద కూడా ఆ స్క్రిప్ట్ అయితే రాసి ఉంటుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు చాలామంది వెరైటీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్స్ కూడా ఉన్నాయి స్క్రిప్ట్లోని. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే అక్కడ హరప్పన్స్లో చాలామంది ఎడ్యుకేటెడ్, ఇంకా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ యొక్క సింబల్స్ ఇంకా 375 సింబల్స్ తెలుసు అని. అంత సింబల్స్ గుర్తెట్టుకోవడం చాలా కష్టం, కానీ హరప్పన్స్ చాలా డెడికేటెడ్గా గుర్తుపెట్టుకున్నారు. దీని తర్వాత మనం నెక్స్ట్ పార్ట్లోని ఇంకా అసలు మనకి ఇన్ని సోర్సెస్, నేమ్లీ 7 సోర్సెస్ అయితే మనకి డిస్కస్ చేసుకోవడం ఈ పార్ట్లో అయితే జరిగింది. ఈ పార్ట్లో మనం ఈ 7 సోర్సెస్ డిస్కస్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రా అంటే ఇంకా మిస్లీనియస్ ఆబ్జెక్ట్స్ ఏం కనిపెట్టారు. హరప్పన్స్ ఏవో కనిపెడతారు కదా, అదే ఆర్కియాలజిస్ట్ ఏవో కనిపెడతారు, జ్యువెలరీ కానీ పాటరీ కానీ, వాటి మీద ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఏంటి, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళు ఏ దేవుని నమ్మేవారు, అవన్నీ క్లియర్గా నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ద నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ, ఇమాజిన్ జూనియర్స్.